दिवाली इच्छेसंడి అప్పుడు నేను బయట చేసుకుంటాను నేను కూడా తల్లికి ఇచ్చాను అందుకే సైగా జ్ఞాపకం పెట్టేస్తాను విజువల్స్ అయిపోయినాయి తమ్ముడు వీడియోస్ అయిపోయినాయి అనుకో నేను పెట్టేస్తాను మీకు ఫోటో పెట్టేస్తాను సైడ్లో అనుకోదండి అలాంటి కిందకెళ్ళి చేయండి ఇంకా కిందకెళ్ళి సాగర్ గారు అసలు ఆయన చేసిన సేవలు కానీ ఈ భారతదేశం ఆర్థికంగా కష్టకాలంలో ఉన్నప్పుడు ఆయన సంస్కరణతో నిలబెట్టిన తీరు కానీ ఈ దేశం ఇప్పటికీ గుర్తుంచుకుంటుంది 1990 తర్వాత ఆర్థిక సంస్కరణలో ఆయన చాలా కీలక భాగస్వామిగా ఉన్నారు. ఇవాళ సరళీకరణ కానీ లేదంటే ప్రభుత్వ విధానాల్లో పారదర్శకత కానీ ఆయన హయాంలోనే ఇక్కడ మనకి భారతదేశానికి వచ్చాయనేది నిర్వివాదాంశం. అంతేకాకుండా ఆయన టెక్నాలజీని కానీ లేదా ఈ భారతదేశంలో యువత ప్రోత్సాహానికి కానీ పెద్దపీట వేసినవాడు. ప్రధానంగా ఆర్థిక సంస్కరణల పేరు చెప్తే పివి నరసింహారావు గారి తర్వాత మన్మోహన్ సింగ్ గారి పేరు వినిపిస్తుంది. ఈరోజు చంద్రశేఖర్ రెడ్డి గారు గవర్నమెంట్ మాజీ స్క్రీన్ నేను అదేవిధంగా ఇతర ముఖ్య నాయకులందరూ కలిపి ఇక్కడ సిటీ వైస్ లో ఘనంగా నివాళులు ఆయన మనకి నీళ్ళ రోడ్డు తీరందని చెప్పి వారి ఆత్మ
నిలబట్టదా దిగండి దిగండి నువ్వు కూడా దిగు బాబాయ్ ఏమనుకోవద్దు ఏమయ్యా సౌండ్ ఎందుకు తగ్గింది ఏమండి జనరేటర్ మీద ఏమండి జనరేటర్ మీద దిగండి పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే ఈ రోజంతా కూడా ప్రదర్శన కష్టమైన పరిస్థితులు పెట్టే పరిస్థితిని కూటమి ప్రభుత్వం చేయడం జరిగింది. ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా విద్యుత్ ఛార్జీలు పెంచను వీలైతే తగ్గిస్తారని చంద్రబాబు నాయుడు గతంలో మాట ఇచ్చి ఎలక్షన్ టైంలో ఆ మాటలు తప్పి 6 నెలల లోపలనే విద్యుత్ ఛార్జీల్ని సుమారు 15,000 రూపాయలని 15,000 కోట్ల రూపాయలని ప్రజల మీద భారం కట్టడం జరిగింది. ఇంత క్లిష్టమైన పరిస్థితుల్లో ప్రజలు ఇంత ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో మనందరూ కూడా వాళ్ళందరి తరఫున ఉద్యమం చేయాలని మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మన జిల్లా అధ్యక్షుడు చంద్రబాబు రాజ్యంలో మన నాయకుల రాజ్యంలో ఈ రోజు కూడా విద్యుత్ శాఖ వారి డీజీ గారి ఆఫీస్ ఎస్సీ గారి ఆఫీసర్ ధర్నా చేయడం రావడం జరిగింది. ఏదప్పటికీ కూడా ముందు ప్రజలలో మనందరం నిలబడి ఉద్యమాలు చేసే కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళారు. ప్రెసిడెంట్ గారు మాజీ మంత్రి కన్నబాబు గారు మాట్లాడిస్తే ప్రీతమ నాయకులు మాజీ శాసనసభ్యులు చంద్రశేఖర్ రెడ్డి గారికి, నాతో పాటు హాజరైన నాయకులందరికీ, కార్యకర్తలకి, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. మన పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు ఇచ్చిన వెంటనే ప్రజా సమస్యలపైన పోరాటం చేయడానికి వస్తున్న మీ అందరికీ తెలుగుదేశం పార్టీ కానీ కూటమి పార్టీలు కానీ ఓటమి చెందిన తర్వాత వాళ్ళు బయటికి రావాలంటేనే సంవత్సరాలు పట్టింది. కానీ మన నాయకులు, మన కార్యకర్తలు ఇవాళ ప్రజా సమస్యల కోసం వారం రోజులు తిరగకముందే, ఓటమిని చూసిన వారం రోజులు తిరగకముందే బయటకు వచ్చి ప్రజల కోసం గళమెత్తి నిలబడినందుకు మీ అందరికీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చూస్తుంటే 7 నెలల కాలంలో చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు హామీ ఇచ్చింది గుర్తొస్తుంది. ఆయన ఒక నినాదం చేసేవాడు, బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అని. కానీ 7 నెలల కాలంలో బాబు షూరిటీ బాధుడు గ్యారంటీ అని నిరూపించాడు. బాబుని ఎప్పుడు నమ్మినా బాధుడే బాధుడు, కొట్టిన చోట కొట్టకుండా కొడతాడు. ఇప్పుడే చంద్రశేఖర్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఆయన సృష్టించిన సంపద ఏంటి అంటే కరెంటు ఛార్జీలు పెంచడం, ఇళ్ల పన్నులు పెంచడం, చెత్త పన్నులు పెంచడం, ప్రతి ఒక్కటి పెంచడం, అది సంపద సృష్టి అనడం. లేదా అప్పులు తీసుకురావడం, అది సంపద సృష్టి అనడం. ఏదో విధంగా గడిపేసి తనని మోసే సొంత మీడియాలు ఉన్నాయి కనుక తనకి ఏం చేసినా చెల్లుబాటు అవుతుందని ముందుకెళ్తూ కేవలం 7 నెలల కాలంలో ఇవాళ 15,485 కోట్ల రూపాయల విద్యుత్ భారాన్ని బిల్లులు పెంచడం ద్వారా ఈ రాష్ట్ర ప్రజల మీద మోపేడనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నా. చిత్రం ఏంటంటే ఆయన కరెంటు దెబ్బ తగలవాడు ఎక్కడ లేడు. కోటీశ్వరుడి నుంచి చాలా చిన్న స్థాయి కుటుంబం వరకు ప్రతి ఒక్కడి మీద ఇవాళ భారం పడింది. కానీ గతానికి వెళ్ళి చూస్తే ఆయన చెప్పేవాడు ఎన్నికల ప్రచారంలో అన్ని చోట్ల ఎక్కడికి వెళ్తే అక్కడ, కాకినాడ వస్తే చెప్పాడు, పెద్దాపురం వస్తే చెప్పాడు, పులివెందులు వెళ్తే చెప్పాడు. ఆయన చెప్పింది ఏంటి అంటే నేను వస్తే కరెంటు ఛార్జీలు తగ్గిస్తా, పెన్షన్ జగన్మోహన్ రెడ్డి గారు పెంచి మోసం చేశారు అన్నట్టుగా ప్రచారం చేశారు. కానీ ఈరోజు చూడండి, ఎంతకాలం పులితోలు కప్పుకు తిరిగినా నిజస్వరూపం నైజం మారదనడానికి చంద్రబాబు నాయుడు గారి వైఖరి కారణం అనేది తెలియజేస్తూ ఉన్నా. కేవలం అదే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు గౌరవనీయులు 2019లో ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీ గృహ వినియోగదారులకి 200 యూనిట్లు ఉచితంగా ఇస్తే ఆయన వచ్చిన వెంటనే ఎత్తేసి పాత బకాయిలు కట్టమని ఇవాళ దళిత వాడల్లో, గిరిజన వాడల్లో ఫీజులు పట్టుకుపోతున్న పరిస్థితి కూడా ఉందనే విషయాన్ని మీకు గుర్తు చేస్తూ ఉన్నా. మూడో విషయం, వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గుర్తొస్తారు. ఉచిత విద్యుత్ ఇవ్వడం సాధ్యం కాదని అందరూ అంటున్నప్పుడు, బట్టల తీగల మీద ఆరేసుకోవాలని ఎద్దేవా చేస్తున్నప్పుడు రైతాంగానికి ఉచిత విద్యుత్ ఇచ్చి చూపించాడు ఆయన. 7 గంటలు రాజశేఖర రెడ్డి గారు ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి 9 గంటలు చేశారు. నిరంతరాయంగా ఇచ్చారు. కానీ వాళ్ళు ఏ రైతున్న గ్రామాల్లో అడగండి, నిరంతరాయ విద్యుత్ సరఫరా లేదు. దాంతోపాటు కనీసం 7 గంటలు కూడా ఇవ్వని పరిస్థితి ఉంది.
ఇదే కాదు, ఒక్క కొత్త వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ కూడా ఇవ్వడం లేదు. విద్యుత్ రంగాన్ని మొత్తం ఆయన ఏ స్థాయికి క్షీణదశకు తీసుకురావాలో ఆ స్థాయికి తీసుకొచ్చే పరిస్థితి. అందుకే మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఏమొచ్చినా ప్రజల కోసం నిలబడ లోపలికి వెళ్ళి అధికారులకి మనం నిలపత్రాలు ఇస్తాం. ఇది ఇక్కడ కాదు, ప్రతిరోజు ఖచ్చితంగా కరెంటు ఛార్జీల మీద నిలదీస్తామని చెప్పి మనందరం కూడా గట్టిగా అనుకోవాలి. గ్రామాల్లో వార్డుల్లో మనందరం విద్యుత్ ఛార్జీల పెంపు పైన కనిపించిన ప్రతి ఒక్కరికి ఎంత భారం మోపేయడో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, ఇంత మంచి కార్యక్రమానికి మీరందరూ కూడా వచ్చి మీరందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసుకునే కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇవాళ ఇప్పుడే చంద్రశేఖర్ రెడ్డి గారి కార్యాలయంలో దివంగత ప్రధానమంత్రి మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారికి నివాళులు అర్పించాం. దార్శనికుడు, ఆర్థిక నిపుణుడు, సుమారు 10 ఏళ్ల పాటు ఈ దేశాన్ని పరిపాలించిన నాయకుడు చనిపోవడం బాధాకరం. వారి ఆత్మకి శాంతి కలగాలని కూడా ఇప్పుడే నివాళులు అర్పించి ఆ కార్యక్రమం పూర్తి చేసుకున్న తర్వాతనే మళ్ళీ మనం ఈ కార్యక్రమానికి వచ్చాం. ప్రజా సమస్యలపైన హృదయ స్పందన వైఎస్ఆర్ పార్టీ ఎప్పుడు కూడా మరిచిపోదని చెబుతూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించామనేది తెలియజేస్తూ అందరికీ